చేస్తారా? ద్వాదశ రాశుల యొక్క పరిహారాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అలాగే నామాలు, గోవింద నామాలు ఇవన్నీ చేసుకోవడం చాలా వరకు మంచిది. అలాగే అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినా కూడా అది కూడా చాలా మంచిదే. లేదా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకున్నా కూడా మంచిదే. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక, జనరల్గా చెప్పినావు కనుక ఇది ప్రతి వ్యక్తి దీనికి సంబంధించిన రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు తమ వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలో, అంతర్దశల్లో ఏదన్నా ఇబ్బందులున్నా వాటి తగిన పరిహారాలు చేసుకుంటున్నా, లేకపోతే చేసుకుందామని అనుకుంటున్నా, దాంతో కలిపి ఇది చూసుకుంటున్నప్పుడు గోచారీత్యా ఏ రోజు మార్పు ఆ రోజు ఉండే ఫలితాల వల్ల ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం బట్టి పెద్ద సమస్య అనేది ఉండదు. ఎందుకంటే జనరల్గా చెప్పింది మామూలుగా అయితే నడుస్తున్న దశలు, అంతర్దశలు వ్యక్తికి మారుతూ ఉంటాయి కనుక దాని పరంగా ఏర్పడే మంచైనా చెడైనా అది వేరుగా ఉంటుంది. కానీ ఇది జనరలైజేషన్ కాబట్టి దీనికి సంబంధించిన జనరల్ రెమెడీస్ పాటించడం వల్ల అన్ని విధాలా అనుకూలంగా